క్వశ్చన్స్ అయిందేమో. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ లైన్స్ అండ్ యాంగిల్స్. లైన్స్ అండ్ యాంగిల్స్ లో 6th క్లాస్ లో మనము కొన్ని టాపిక్స్ చెప్పుకున్నాం కదా, అది రివిజన్ చేసుకుని నెక్స్ట్ మనము ప్రాబ్లమ్స్ చూద్దాము. సో ఫస్ట్ లైన్స్ అండ్ యాంగిల్స్. Line is set of points in a plane at straight way. Okay, ఒక పాయింట్స్ ఒక స్ట్రైట్ వే లో డ్రా చేస్తే లైన్ హ్యాస్ two arrow marks. అంటే ఇది ఎంత దూరమైనా డ్రా చేయొచ్చు లైన్. నెక్స్ట్ లైన్ AB. Line denoted AB line or BA. Next ray. Ray is part of line. Ray has one end point and one O and B. OA. సో ఇక్కడ పాయింట్ ఏంటన్నమాట. ఇక్కడ వచ్చి యారో మార్క్ అంటే అది ఎంత వరకైనా వెళ్తూనే ఉంటుంది. సో దానికి ఎండ్ పాయింట్ అనేది లేదు. సో రే ఈజ్ డినోటెడ్ OA. ఓకేనా. నెక్స్ట్ లైన్ సెగ్మెంట్. Line segment has two end points. Ray వచ్చి only one end point. Line segment have two end points, A, B. Line segment denoted AB. Line segment. Next, parallel lines. Parallel lines. So two lines moving at same way, not intersecting at any point. So for two lines అనేవి ఇంటర్సెక్ట్ అవ్వకుండా ఎంత దూరమైనా వెళ్ళగలిగితే అవి parallel lines. ఓకేనా. నెక్స్ట్ intersecting lines means two point is intersecting at one point. Two lines ఎక్కడైనా ఒక one point ఎదురుగానా ఇంటర్సెక్ట్ అయితే వాటిని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు. ఏమంటాము? ఇంటర్సెక్టింగ్ లైన్స్. చూడండి, లైన్, రే, లైన్ సెగ్మెంట్, ప్యారలల్ లైన్స్ అండ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. నెక్స్ట్ పర్పెండిక్యులర్ లైన్స్ అంటే టూ లైన్స్ ఇంటర్సెక్టింగ్ ఎట్ యాంగిల్ 90. ఒక టూ లైన్స్ అనేవి యాంగిల్ 90 ఇంటర్సెక్టింగ్ అయితే యాంగిల్ 90 degrees గాని ఉంటే ఆ లైన్స్ ని పర్పెండిక్యులర్ లైన్స్ అంటారు. పర్పెండిక్యులర్ లైన్స్. ఓకేనా. నెక్స్ట్ యాంగిల్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్. ఫస్ట్ zero angle. The angle whose measure is 0. సో ఇక్కడ ఏమైనా యాంగిల్ ఉంటుందా? సో 0. నెక్స్ట్ రైట్ యాంగిల్. The angle whose measure is 90 degrees. యాంగిల్ కానీ 90 ఉంటే అది రైట్ యాంగిల్ 90. నెక్స్ట్ స్ట్రైట్ యాంగిల్. The angle whose measure is 180 degrees కానీ ఉంటే అది స్ట్రైట్ యాంగిల్. చూడండి ఇక్కడ 180 degrees. So straight angle. Next, complete angle. The angle whose measure is 360 degrees. చూడండి యాంగిల్. ఇప్పుడు లైన్ ఇక్కడ
యాంగిల్ చూసామనుకోండి, ఇక్కడ యాంగిల్ ఇక్కడ 180, నెక్స్ట్ 180, టోటల్ 360 degrees. సో కంప్లీట్ యాంగిల్. జీరో యాంగిల్ హూజ్ మెజర్ ఇస్ జీరో అంటే అక్కడ యాంగిల్ లేదు. నెక్స్ట్ రైట్ యాంగిల్ whose measure is 90 degrees is called right angle. Straight angle whose angle is 180 degrees is called straight angle. Complete angle whose measure is 160 degrees is called complete angle. Next, acute angle. Acute angle. Acute angle whose measure is below 90. Below 90. Next, acute angle. Acute angle means above 0 degrees, below 90 degrees. So 0 degrees కన్నా ఎక్కువగా ఉండాలి, 90 degrees కన్నా తక్కువగా ఉండాలి. Acute angle means whose measure is above 0 degrees and below 90 degrees. Acute angle 0 కన్నా ఎక్కువగా ఉండాలి, 90 కన్నా తక్కువగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 30 degrees. A, B, 0. Next, obtuse angle. Obtuse angle means above 90 degrees, below 180 degrees. So obtuse angle means above 90 degrees, below 180 degrees is called obtuse angle. For example, 130. For example, 130 is obtuse angle. Next, reflex angle. Reflex angle means above 180 degrees, below 360 degrees. అంటే 180 కన్నా ఎక్కువగా ఉండాలి, 360 కన్నా తక్కువగా ఉండాలి. ఆ యాంగిల్ ని రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 270 degrees is called reflex angle. ఓకేనా? నెక్స్ట్, కాంప్లిమెంటరీ యాంగిల్స్. Complementary angle means when the sum of two angles is equal to 90 degrees, the angles are called complementary angles. The sum of two angles is equal to 90 degrees. This is called the sum of two angles is equal to 90. The angles is called complementary angles. Complementary angles. Two angles ని యాడ్ చేసినప్పుడు అది 90 degrees ఉండాలన్నమాట. సో అలాంటి యాంగిల్స్ ని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. 60 degrees plus 30 degrees is equal to 90. చూడండి, withdraw 60 degrees 60. Next 30 degrees. సో ఈ టూ యాంగిల్స్ యాడ్ చేసినప్పుడు 90 degrees ఉంటుంది. సో కాబట్టి 60, 30 ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. నెక్స్ట్ అదే విధంగా 50 plus 40. Next 30 plus 60. 40. 20 plus 70. 45 degrees plus 45 degrees. సో ఇలాంటి యాంగిల్స్ ని
మనము కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటామన్నమాట. నెక్స్ట్ సప్లిమెంటరీ. నెక్స్ట్ supplementary angle. Supplementary angle means the sum of two angles is equal to 180 degrees. The angles are called supplementary angles. The sum of two angles is equal to 180 degrees. ఈ యాంగిల్స్ ని యాడ్ చేసినప్పుడు 180 ఉండాలి. సో యాంగిల్ ఏమంటాము? ద యాంగిల్స్ కాల్డ్ సప్లిమెంటరీ యాంగిల్స్. సప్లిమెంటరీ యాంగిల్స్ చూడండి మా, సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180. టూ యాంగిల్స్ ని యాడ్ చేసినప్పుడు 180 ఉండాలి. సో అలాంటి యాంగిల్స్ ని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. 120 degrees plus 60 equal to 180 degrees. We draw 120 degrees. Next 60 degrees. సో ఏమవుతుంది? ఈ టూ యాంగిల్స్ సప్లిమెంటరీ యాంగిల్స్. నెక్స్ట్ for example 100 degrees plus 80. Next 90 plus 90. Next 80 plus 70 plus 110. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ కి. సో టూ యాంగిల్స్ ని ప్లస్ చేసినప్పుడు మనకి 180 రావాలన్నమాట. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ adjacent angles. Adjacent angle means the angles having a common vertex and common arc has called adjacent angles. అంటే యాంగిల్స్ అనేవి కామన్ గా ఆర్మ్ కలిగి ఉండాలి, నెక్స్ట్ కామన్ వర్టెక్స్ కలిగి ఉండాలి. The angles having common arc and common vertex has called adjacent angles. టూ యాంగిల్స్ కామన్ ఆర్మ్ అండ్ కామన్ వర్టెక్స్ కలిగి ఉండాలన్నమాట. సో ఆర్మ్స్ అంటే మనం 6th క్లాస్ లోనే చెప్పుకోవడం. ఆర్మ్ అంటే ఇప్పుడు ఈ 0 నుంచి ఈ పాయింట్ నుంచి ఎవరిది ఓఏ. నెక్స్ట్ యాంగిల్ ఫామ్ అయినప్పుడు ఇప్పుడు ఈ టూ సైడ్స్ అంటాము, ఓఏ సైడ్ ఓబి సైడ్. సో వీటిని ఆర్మ్స్ అని కూడా అంటాం అనమాట. ఆర్మ్ అని అంటాము. సో చూడండి, ఇప్పుడు అడ్జసెంట్ యాంగిల్స్ అంటే వర్టెక్స్ అంటే ఇది 6th క్లాస్ లో నేర్చుకున్నాం కదా మనము. సో ఇప్పుడు టూ యాంగిల్స్ కామన్ వర్టెక్స్ అండ్ కామన్ ఆర్మ్ కలిగి ఉన్నారు. సో ఇక్కడ 60, నెక్స్ట్ 120. చూడండి ఇప్పుడు టూ యాంగిల్స్ 120 వన్ యాంగిల్, 60 ఒక యాంగిల్. సో కానీ ఇవి ఈ టూ యాంగిల్స్ కి కామన్ గా ఉందా వర్టెక్స్? నెక్స్ట్ సైడ్ అనేది ఈ సైడ్ అనేది కామన్ గా ఉంది, టూ యాంగిల్స్ కి కామన్ గా ఉంది. సో కాబట్టి ఈ టూ యాంగిల్స్ ని అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. చూడండి, ద యాంగిల్స్ హ్యావింగ్ కామన్ ఆర్మ్ అండ్ కామన్ వర్టెక్స్ హ్యాస్ కాల్డ్ అడ్జసెంట్ యాంగిల్స్. అంటే టూ యాంగిల్స్ కామన్ వర్టెక్స్ ఓని నెక్స్ట్ కామన్ ఆర్మ్ కలిగి ఉంటే సో ఆ యాంగిల్స్ ని అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. నెక్స్ట్ లీనియర్ పెయిర్. Linear pair means the adjacent angles whose sum is 180 degrees.
అంటే స్ట్రైట్ లైన్. The adjacent angles whose sum is straight angle is called linear pair. The adjacent angles whose sum is whose sum is 180 degrees. Straight angle is called linear pair. సో చూడండి, adjacent angles వాటి యొక్క సమ్ అనేది 180 డిగ్రీస్ కానీ ఉంటే లీనియర్ పేర్ అంటాం అన్నమాట. చూడండి, సో adjacent angles ఇక్కడ 120, నెక్స్ట్ 60. సో చూడండి, ఇక్కడ adjacent angles అనేది 180 ఫార్మ్ చేశాయి కదా. సో వీటిని లీనియర్ పేర్ అని అంటాం అన్నమాట. నెక్స్ట్ 90 డిగ్రీస్, నెక్స్ట్ 90. సో ఈ 2 యాంగిల్స్ కూడా మనం ప్లస్ చేస్తే 180 స్ట్రైట్ లైన్ వచ్చింది కదా. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ ని లీనియర్ పేర్ అంటాం అన్నమాట. ఓకే స్టూడెంట్స్, vertically opposite angles. The angles that are formed opposite to each other at the point of intersection are called vertically opposite angles. Two lines intersection point దగ్గర గాని ఇంటర్సెక్టింగ్ అయితే సో ఆ లైన్స్ ని vertically opposite angles అంటాం. సో ఇక్కడ పాయింట్ ఇంటర్సెక్షన్ పాయింట్ O. సో ఇక్కడ వచ్చి టోటల్ గా 4 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ లో టోటల్ గా 4 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. సో ద యాంగిల్స్ దట్ ఆర్ ఫార్మ్డ్ ఆపోజిట్ అంటే ఆపోజిట్ వేలో 2 యాంగిల్స్ వచ్చి ఇంటర్సెక్షన్ అవ్వడం ని వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అంటాం అన్నమాట. ఓకేనా స్టూడెంట్స్?